హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కలం స్టడీ సర్కిల్ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ గురించి డిస్కస్ చేసుకుందాము. బడ్జెట్ 2021 బడ్జెట్ సాధారణంగా అసెంబ్లీలో ప్రవేశపెడతారు, తర్వాత పరిషత్తులో కూడా ప్రవేశపెడతారు. రాష్ట్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ 201 ఆర్టికల్ ప్రకారం ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ పేరు మీద లేదా గవర్నర్ సభ ముందు ఉంచాలని ఉంటుంది. ఈ బడ్జెట్ని మనం విశ్లేషణాత్మకంగా నేర్చుకుందాము. అంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, ఏ ఏరియాస్లో క్వశ్చన్స్ అడగచ్చు, ఎలా గుర్తుపెట్టుకోవాలి, అలా ఈ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి జాగ్రత్తగా చూద్దాము. సో ఈ క్లాస్కి సంబంధించిన ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ మీరు టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కిరణ్ సార్ గ్రూప్స్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ని. సో డైరెక్ట్గా బడ్జెట్లోకి వెళదామండి. సెక్టర్ వైజ్ అలొకేషన్. సో సెక్టర్ వైజ్ అలొకేషన్లో సెక్టర్ వైజ్ అలొకేషన్ ఎలా నేర్చుకోవాలి ఏంటనేది చూద్దామండి. ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ అలొకేషన్లో అన్ని డిపార్ట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. కొన్ని డిపార్ట్మెంట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ కాబట్టి అగ్రికల్చర్ బేస్డ్ స్టేట్ కాబట్టి 60% పాపులేషన్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో అగ్రికల్చర్ మార్కెటింగ్ కోఆపరేషన్ కోసం ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోవాలి మనం. 11,890 కోట్లు అప్రాక్సిమేట్గా గుర్తుపెట్టుకుంటే ఇబ్బంది ఏం లేదు. దేనికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఎంత ప్రీవియస్ ఇయర్తో కంపారిజన్ చేసుకుంటే ఎంత గ్రోత్ ఉందా, లేకపోతే ప్రీవియస్ ఇయర్తో కంపారిజన్ చేసుకుంటే గ్రోత్ లేదా. సో బడ్జెట్ అలొకేషన్ కానీ ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఇయర్తో కంపారిజన్ చేసుకుంటే -35.12 అండి. -35.12 అంటే ఇక్కడ ప్రీవియస్ ఇయర్తో కంపారిజన్ చేసుకుంటే 1920తో కంపారిజన్ చేసుకుంటే 2021 వచ్చేసరికి అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ కోఆపరేటివ్ సెక్టార్కి బడ్జెట్ అలొకేషన్ తగ్గింది. -35.12 అంటే తగ్గింది. సో మిమ్మల్ని క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2020-21 బడ్జెట్ ఎస్టిమేషన్స్ ప్రకారము అగ్రికల్చర్ మార్కెటింగ్ కోఆపరేటివ్ సెక్టార్కి లేదా డిపార్ట్మెంట్కి ఎన్ని కోట్లు అలొకేట్ చేశారు అని అడగచ్చు. లేదా గత సంవత్సరం బడ్జెట్ ఎస్టిమేషన్తో కంపారిజన్ చేసుకుంటే ఎంత పర్సంటేజ్ పెరిగింది తగ్గింది అని అడగచ్చు. ఎంత పర్సంటేజ్ తగ్గింది లేదా ఎంత పర్సంటేజ్ పెరిగింది అని అడగచ్చు. సో డైరెక్ట్గా ఫిగర్స్ అడగడం కన్నా ఇలా పర్సంటేజెస్లో సాధారణంగా అడుగుతూ ఉంటాడండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దీని తర్వాత యానిమల్ హస్బెండరీ. సో -33.08 యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ ఫిషరీస్. మీకు క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే రాష్ట్ర ప్రభుత్వము రైతులకు 1 లీటర్కు 4 రూపాయల బోనస్ ప్రకటించడం జరిగింది. ఇది ఏపీ స్టేట్ 4 రూపీస్ బోనస్ ప్రకటించడం జరిగిందండి. సో 1 లీటర్కి 4 రూపీస్ బోనస్ ప్రకటించడం జరిగింది. అయితే 2020-21 బడ్జెట్లో యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ ఫిషరీస్ కోసం ఎంత అమౌంట్ని కేటాయించారని అడగచ్చు. సో ఎంత అమౌంట్ని కేటాయించారంటే 1,279, అప్రాక్సిమేట్లీ 1,280. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే తగ్గిందా పెరిగిందా? తగ్గిందండి. -33.08. సో ఇది కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి అవకాశం. థర్డ్ సెక్టర్ వచ్చేసరికి బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అంటే వెనుకబడిన తరగతుల సంక్షేమము కోసము. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసము 26,934 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఇది ఎంత పర్సంటేజ్ అంటే ప్రీవియస్ ఇయర్తో కంపారిజన్ చేసుకుంటే 270% పెరిగింది. మైనస్ లేదు, అక్కడ పెరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత బాగా ఇంపార్టెంట్ అయింది హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ ఒకటి, సెకండరీ ఎడ్యుకేషన్ ఒకటి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి, హైయర్ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్. సో హైయర్ ఎడ్యుకేషన్కి అలొకేషన్ ఎంత అంటే 2,200
-76. ప్రీవియస్ ఇయర్ బడ్జెట్ ఎస్టిమేషన్తో కంపేర్ చేసుకుంటే తగ్గింది -12.28. సెకండరీ ఎడ్యుకేషన్ వచ్చేసరికి సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ వచ్చేసరికి 22,604 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇది ప్రీవియస్ ఇయర్తో కంపారిజన్ చేసుకుంటే -24% తగ్గింది. -24% తగ్గింది. ఎనర్జీ సెక్టర్కి వచ్చేసరికి 1.80 పెరిగింది. 1.80 పెరిగింది. సో అలాగే ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ కూడా -20.51 అంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే తగ్గింది. ప్రీవియస్ ఇయర్తో కంపారిజన్ చేసుకుంటే తగ్గింది. అలాగే వీటి తర్వాత ఇంపార్టెంట్ సెక్టార్స్ వచ్చేసరికి సో గ్రామ వాలంటీర్స్, గ్రామ విలేజ్ సెక్రటేరియట్స్, వార్డ్ సెక్రటరీస్ కోసం ఈ బడ్జెట్లో 46.46 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ కానీ, సచివాలయం నిర్మించడం కోసం కానీ, లేకపోతే వాళ్ళ శాలరీస్ పర్పస్ కానీ. అలాగే తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ సెక్టర్ వచ్చేసరికి హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ అండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం 11,419 అప్రాక్సిమేట్గా 11,420 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే కొంచెం పెరిగిందండి, 0.18. అలాగే హౌసింగ్ వచ్చేసరికి 19.74 తగ్గింది. హౌసింగ్ వచ్చేసరికి 2.06 కొంచెం పెరిగింది. వాటర్ రిసోర్సెస్ సో వాటర్ రిసోర్సెస్ కన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కోసం 696 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 22.29% పెరిగింది. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ వచ్చేసరికి -20.82 అంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే తగ్గింది. అలాట్ చేసిన అమౌంట్ వచ్చేసరికి 2,705 కోట్ల రూపాయలు. అలాగే దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన డిపార్ట్మెంట్ కూడానండి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ 23.73% పెరిగింది. 23.73% పెరిగింది. ఇది బడ్జెట్ ఎస్టిమేషన్స్లో ఎంత అంటే 8,150 కోట్ల రూపాయలు. 8,150 కోట్ల రూపాయలు దీనికి కేటాయించడం జరిగింది. అలాగే ప్లానింగ్కి వచ్చేసరికి -64.16 అంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే తగ్గింది. బడ్జెట్ ఎస్టిమేషన్స్లో దీనికి కేటాయించింది వచ్చేసరికి 515 కోట్ల రూపాయలు. దీని తర్వాత వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ బడ్జెట్ ఎస్టిమేషన్స్ వచ్చేసరికి 16,710 కోట్ల రూపాయలు. ఇది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే తగ్గిందండి, -47.1 అంటే అప్రాక్సిమేట్లీగా 50% తగ్గింది. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ ఇయర్ 31,564 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది ప్రీవియస్ ఇయర్. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి -16.1% తగ్గింది. కేటాయించిన అమౌంట్ వచ్చేసరికి 7,964 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. దీని తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్ పదే చెప్తుంది స్కిల్ డెవలప్మెంట్. సో ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ని 2 యూనివర్సిటీస్ని ఏర్పాటు చేస్తామని ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ అంటే మనకి 25 పార్లమెంట్ కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. సో 25 పార్లమెంట్ కాన్స్టిట్యూషన్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రతిసారి చెప్తుంది. సో ఈ స్కిల్ డెవలప్మెంట్కి బడ్జెట్ ఎస్టిమేషన్స్లో 856 crores rupees, 856.64 crores rupees. ప్రీవియస్ ఇయర్ బడ్జెట్ ఎస్టిమేషన్తో కంపేర్ చేసుకుంటే ఇది -18.8 rupees is decreased. అండ్
సోషల్ వెల్ఫేర్ ఈజ్ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 2020-21 బడ్జెట్లో 43% మనకి ఓన్లీ సంక్షేమం మీదే ఖర్చు పెట్టడం జరుగుతుందండి. మనకి ఎక్స్పెండిచరు 3 రకాలుగా ఉంటుంది. ఎక్స్పెండిచర్ మనకి 3 రకాలుగా ఉంటుంది. సోషల్ ఎక్స్పెండిచర్, ఎకనామికల్ ఎక్స్పెండిచర్, జనరల్ ఎక్స్పెండిచర్. సాధారణంగా ఏ స్టేట్కైనా ఇలా ఉంటుంది. దీంట్లో మనకి ఒక్క సోషల్ ఎక్స్పెండిచరే 43% ఉందండి. సోషల్ ఎక్స్పెండిచర్. ఎకనామికల్ ఎక్స్పెండిచరు అప్రాక్సిమేట్గా 27% ఉంది. జనరల్ ఎక్స్పెండిచర్ వచ్చేసరికి అప్రాక్సిమేట్గా 28-29% ఉంది. అంటే మొత్తం ఎక్స్పెండిచర్లో, మొత్తం ఖర్చులో అత్యధిక భాగం సాంఘిక సంక్షేమానికి ఖర్చు పెడుతున్నారు. సో ఆ సాంఘిక సంక్షేమానికి ఖర్చు పెడుతున్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సోషల్ వెల్ఫేర్కి ఎంత అలాట్ చేశారో, సోషల్ వెల్ఫేర్కి 12,465.85 కోట్ల రూపాయలని అలాట్ చేయడం జరిగింది. ఇది ప్రీవియస్ ఇయర్ బడ్జెట్ ఎస్టిమేషన్తో కంపేర్ చేసుకుంటే 110 గ్రోత్ రేట్ని చూపిస్తుందండి. 110 గ్రోత్ రేట్. అలాగే ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్స్ బిల్డింగ్స్, ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంటే. సో దీనికి మనకి ఇక్కడ 6.22% గ్రోత్ ఉందండి. సో బడ్జెట్ అలొకేషన్స్ ఎంత అంటే 6,588 కోట్ల రూపాయలు. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 6.22% గ్రోత్ రేట్ని చూపించడం జరిగింది. ఉమెన్ చిల్డ్రన్ డిఫరెంట్లీ ఏబుల్డ్ సీనియర్ సిటిజన్స్ కోసం 3,456 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇది ప్రీవియస్ ఇయర్తో కంపారిజన్ చేసుకుంటే 28.51% గ్రోత్ రేట్ని చూపించడం జరిగింది. దీని తర్వాత మనకి సెక్టార్ వైజ్ బడ్జెట్ అలొకేషన్స్ ఎంత ఉన్నాయి అంటే ఏ సెక్టార్కి ఎంత బడ్జెట్ అలొకేషన్స్ ఉన్నాయి. సెక్టార్ వైజ్ బడ్జెట్ అలొకేషన్స్ అండి. అంటే ఇందాడే మనం చెప్పుకున్నాం కదా, మనకి ఎకనామికల్ సెక్టారు, సోషల్ వెల్ఫేర్ సెక్టారు, అలాగే జనరల్ సర్వీసెస్. ఎకనామిక్ సర్వీసెస్, సోషల్ సర్వీసెస్, జనరల్ సర్వీసెస్, ఇలా 3 రకాలుగా ఉంటాయండి. మనకి బడ్జెట్ ఎస్టిమేషన్స్లో ఎక్స్పెండిచర్లో మెయిన్గా 3 రకాలు ఉంటాయి. ఎకనామిక్ ఎక్స్పెండిచరు, సోషల్ ఎక్స్పెండిచర్, సోషల్ సర్వీసెస్, జనరల్ సర్వీసెస్. దీంట్లో మీకు క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే ఎకనామిక్ సర్వీసెస్ కింద లేదా ఎకనామిక్ సర్వీసెస్ కింద వచ్చే సెక్టార్స్ ఏంటి అని అంటాడు. ఎకనామిక్ సర్వీసెస్ కింద వచ్చే సెక్టార్స్, వచ్చే డిపార్ట్మెంట్స్ ఏంటంటాడు. ఏంటండి ఇక్కడ ఉన్నవన్నీ కూడా అగ్రికల్చరు అండ్ అలైడ్ సర్వీసెస్, రూరల్ డెవలప్మెంటు, ఇరిగేషను, ఎనర్జీ, ఇండస్ట్రీ, మినరల్స్, ట్రాన్స్పోర్టు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటు, ఇవన్నీ కూడా జనరల్ ఎకో సర్వీసెస్. ఇవన్నీ కూడా మీకు ఎకనామిక్ సర్వీసెస్ కింద వస్తాయండి. సో ఎకనామిక్ సర్వీసెస్ కింద వచ్చే సెక్టార్స్ అన్నమాట ఇవన్నీ. సో ఈ ఎకనామిక్ సర్వీసెస్కి ఎంత పర్సెంటేజ్ ఇందాక మీకు నేను చెప్పాను 27.39%. అంటే టోటల్ బడ్జెట్లో అలొకేషన్ ఎంత ఉందండి 27.39% బడ్జెట్ అలొకేషన్లో ఉందండి ఎకనామిక్ సెక్టార్లో. సో ఈ ఎకనామిక్ సెక్టారు ఈ బడ్జెట్లో కేటాయించింది ఎంత అంటే ఈ ఫిగర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 61,561.62 కోట్ల రూపాయలండి. 61,561 లేదా 61,562 మీరు ఎలా గుర్తుపెట్టుకున్నా అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను మీకు నేను. సో ఈ బడ్జెట్ అలొకేషన్స్లో 61,562 రూపాయలు కేటాయిస్తే 61 కోట్ల రూపాయలు కేటాయిస్తే ప్రీవియస్ ఇయర్ బడ్జెట్తో కంపారిజన్ చేసుకుంటే ఇది తగ్గింది -28.57. ఇది చాలా ఇంపార్టెంట్ మీకు.
-28.57. అగ్రికల్చర్ అండ్ ఎలియేడ్ సెక్టార్స్ ఇది కూడా తగ్గిందండి. అగ్రికల్చర్ అండ్ ఎలియేడ్ సెక్టార్స్ మీకు వీటిలో బడ్జెట్ అలొకేషన్స్ అంటే టోటల్ బడ్జెట్లో ఎంత, అగ్రికల్చర్కి 6%, అగ్రికల్చర్ అండ్ ఎలియేడ్ సెక్టర్ సర్వీసెస్, రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రామీణాభివృద్ధి గ్రామాల అభివృద్ధి కోసం 6.7%, అలాగే ఇరిగేషన్ అండ్ ఫుడ్ కంట్రోల్ కోసం 5.25%, ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో 3.11%, ఇండస్ట్రీ అండ్ మినరల్స్ 1.20%, ట్రాన్స్పోర్టేషన్కి 3.22%, సైన్స్ అండ్ టెక్నాలజీ బడ్జెట్ అలొకేషన్స్ ఏం పర్సంటేజ్ లేదండి. అలాగే జనరల్ ఎక్కువ సర్వీసెస్. అయితే మీకు ఎగ్జామినేషన్ ఎలా అడుగుతాడంటే ఎక్స్పెండిచర్ సైడ్ ఎకనామిక్ సర్వీసెస్లో హైయెస్ట్ పర్సంటేజ్ బడ్జెట్లో హైయెస్ట్ అమౌంట్ బడ్జెట్లో దేనికి కేటాయించారు అని అడుగుతాడు. హైయెస్ట్ పర్సంటేజ్. సో హైయెస్ట్ పర్సంటేజ్ దేనికండి? రూరల్ డెవలప్మెంట్. హైయెస్ట్ పర్సంటేజ్ దేనికండి? రూరల్ డెవలప్మెంట్కి హైయెస్ట్ పర్సంటేజ్ ఇక్కడ మీకు బడ్జెట్లో అలాకేట్ చేయడం జరిగింది. ఎంతండి? 6.72%. దాని తర్వాత అగ్రికల్చర్ అండ్ ఎలియేడ్ సెక్టార్స్. సో దాని తర్వాత ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్. దాని తర్వాత స్థానం దేని ఉందండి? ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్. సో మొత్తం టోటల్ ఎంత కేటాయించారండి ఎకనామిక్ సర్వీసెస్కి? 27.39. అమౌంట్ వచ్చేసరికి ఎంత అండి? అమౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే ఎంత అండి? 61,561. మీకు ఈజీగా ఉంటుందని అలా చెప్తున్నానండి. 61,561. సో ఈ విధంగా ఎకనామిక్ సర్వీసెస్లో బడ్జెట్ వైజ్ అలొకేషన్స్ అండి. దీని తర్వాత సోషల్ సర్వీసెస్. ఇందాక మీకు నేను చెప్పాను హైయెస్ట్ ప్రయారిటీ సోషల్ సర్వీసెస్కి సామాజిక సంక్షేమానికి ఇవ్వడం జరిగిందని చెప్పాను. హైయెస్ట్ ప్రయారిటీ. సో సామాజిక సంక్షేమానికి 43% అండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక మీతో మాట్లాడాను కూడా. 43% సామాజిక సంక్షేమానికి ఇవ్వడం జరిగింది. సో సామాజిక సంక్షేమానికి ఇచ్చిన దాంట్లో ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఎంత పెరిగిందని అంటే 28.09. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే టోటల్ బడ్జెట్లో ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారు అని అంటే 96,662 కోట్ల రూపాయలండి. 9,662.52. 96,662.52 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. మీకు ఎగ్జామ్లో ఎలా అడగొచ్చుంటే సోషల్ సర్వీస్ కిందకు వచ్చేవి ఏమిటి అంటాడు. జనరల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అండ్ యూత్స్ సర్వీసెస్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చర్, మెడికల్, వాటర్ సప్లై అండ్ శానిటేషన్, హౌసింగ్, అర్బన్ డెవలప్మెంట్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్, వెల్ఫేర్, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, సోషల్ సెక్యూరిటీ ఎంప్లాయ్మెంట్. సో ఈ విధంగా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా అవకాశం ఉంటుంది అన్నమాట. సో సోషల్ సర్వీసెస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా అడగచ్చు. జగనన్న అమ్మఒడి పథకం అనేది సోషల్ సర్వీస్ కింద వస్తుందా, ఎకనామిక్ సర్వీస్కి వస్తుందా, జనరల్ సర్వీస్ కింద వస్తుందా? సోషల్ సర్వీస్ అండి. సామాజిక సంక్షేమం. ఇది జనరల్ ఎడ్యుకేషన్ ఆ స్కీము దేని కిందకు వస్తుంది, ఏ సెక్టార్ కిందకు వస్తుంది అని అంటాడు. జనరల్ ఎడ్యుకేషన్ కిందకు వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత అమౌంట్ కేటాయించారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత గ్రోత్ నమోదు చేసుకుంది అనేది ఇంపార్టెంట్. ఎంత పర్సంటేజ్ ఇచ్చారనేది కూడా ఇంపార్టెంట్. వీటిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జనరల్ ఎడ్యుకేషన్. సో 11.21% ఆఫ్ ద టోటల్ బడ్జెట్. టోటల్ అమౌంట్లో ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే -23.10 తగ్గింది. తర్వాత దీంట్లో ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది టెక్నికల్ ఎడ్యుకేషన్, అలాగే మెడికల్, వాటర్ సప్లై అండ్ శానిటేషన్, హౌసింగ్, అర్బన్ డెవలప్మెంట్, వెల్ఫేర్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్. వీటిని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి మీకు. ఇవి ఎంత అలాట్ చేశారు అనేది గుర్తుపెట్టుకోవడం కన్నా
ఎంత అలాట్ చేశారని గుర్తుపెట్టుకోవడం కన్నా, అంటే ఎంత అమౌంట్ అలాట్ చేశారనేది గుర్తుపెట్టుకోవడం కన్నా ఈజీ ఏంటంటే ఎంత పర్సంటేజ్ అంటే టోటల్ బడ్జెట్లో ఎంత పర్సంటేజ్ని కేటాయించారు, చూడండి. సోషల్ సర్వీసెస్లో 43% ఆఫ్ ద బడ్జెట్ అలాట్ చేస్తే దాంట్లో హయ్యెస్ట్ జనరల్ ఎడ్యుకేషన్కి ఇచ్చారండి. జనరల్ ఎడ్యుకేషన్కి సెకండ్ ప్లేస్ అండి. హయ్యెస్ట్ వచ్చేసరికి వెల్ఫేర్ ఉంటుందండి. సంక్షేమము, ఇదిగోండి సంక్షేమం. హయ్యెస్ట్ వచ్చేసరికి సంక్షేమం, ఇది ఫస్ట్ ప్లేస్ అనమాట. వెల్ఫేర్, సంక్షేమానికి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ప్రయారిటీ జనరల్ ఎడ్యుకేషన్కి ఇవ్వడం జరిగింది. మూడోది జనరల్ సర్వీసెస్ అని ఇందాడే మనం మాట్లాడుకున్నాము. సో జనరల్ సర్వీసెస్కి 29.61 అంటే జనరల్ అడ్మినిస్ట్రేషను, సెక్రటేరియట్ మెయింటెనెన్స్, అడ్మినిస్ట్రేషన్ పర్పస్, కామన్ అడ్మినిస్ట్రేషన్, సాధారణంగా జరిగే సాధారణ పరిపాలన శాఖ, వీటన్నిటికీ కేటాయించింది 29.61%. దీంట్లో మన స్టేట్ బడ్జెట్లో స్టేట్ వైజ్ స్కీమ్స్కి ఎలా అలాట్ చేశారో చూద్దాము. అంటే స్టేట్ వైజ్ స్కీమ్స్ ఉంటాయి కదా, ఈ స్టేట్ వైజ్ స్కీమ్స్లో ఎలా అలాట్ చేశారు. సో టోటల్ స్టేట్ వైజ్ స్కీమ్స్లో షెడ్యూల్ క్యాస్ట్ కాంపోనెంట్, షెడ్యూల్ ట్రైబ్ కాంపోనెంట్, బ్యాక్వర్డ్ క్లాసెస్ కాంపోనెంట్, మైనారిటీ, కాప్ వెల్ఫేర్. సో ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాప్ వెల్ఫేర్. సో ఎస్సీ బడ్జెట్ ఎస్టిమేషన్స్ 15,735 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 15,735 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందండి. ఇది టోటల్ బడ్జెట్లో ఎంత పర్సంటేజ్ అంటే 4.90% ఫర్ ఎస్సీ. ఫర్ ఎస్టీ 55,177 అంటే 5,177. టోటల్ బడ్జెట్లో 3.79. బీసీ వెల్ఫేర్ కోసం 25,331. టోటల్ బడ్జెట్లో 68.1. మైనారిటీ 2,050 కోట్ల రూపాయలండి. సో ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే గ్రోత్ అండి, ఇవన్నీ కూడా గ్రోత్. ప్రీవియస్ ఇయర్తో కంపారిజన్ చేసుకుంటే అంటే అంతకితం 1,100 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది, ఇప్పుడు 2,050 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. సో గ్రోత్ రేట్ వచ్చేసరికి 116. అలాగే కాపు వెల్ఫేర్కి వచ్చేసరికి 2,847 కోట్ల రూపాయలండి. ప్రీవియస్ ఇయర్ ఓన్లీ 1,000 crores రూపీస్ ఇవ్వడం జరిగింది. సో ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇది 42.35%. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 42.35%. సో దెర్ మే బి ఏ ఛాన్స్ ఫర్ ఆస్కింగ్ ఇన్ క్వశ్చన్ మైనారిటీ వెల్ఫేర్, కాపు వెల్ఫేర్. తర్వాత మనకి స్కీమ్ వైజ్ డీబీటీ స్కీమ్స్ అండి. డీబీటీ స్కీమ్స్ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డైరెక్ట్గా ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది అన్నమాట. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ అనమాట. అంటే డైరెక్ట్గా మనీని మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అలా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద వచ్చే స్కీమ్స్ ఇవన్నీ కూడా. పెన్షన్, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ ఆసరా, అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ చేయూత, జగనన్న వసతి దీవెన, కాపు నేస్తం, వాహన మిత్ర, జగనన్న చేదోడు, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, జగనన్న తోడు, ఇన్సెంటివ్స్ టు ఇమామ్స్ అండ్ మౌజెన్స్, ఇన్సెంటివ్స్ టు ఇమామ్స్ అండ్ మౌజెమ్స్, లా నేస్తం, విజిట్ టు హోలీ ల్యాండ్ జెరూసలేం. సో అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అండి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద ఈ బడ్జెట్ ఎస్టిమేషన్స్లో ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారంటే 37,659 కోట్ల రూపాయలు. 37,659 కోట్ల రూపాయలు. 37,659 కోట్ల రూపాయలు. 37,659 కోట్ల రూపాయలు. ఇది డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కింద ట్రాన్స్ఫర్ చేశారు. సో ఈ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కింద వైఎస్ఆర్ పెన్షన్ కానుక 16,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్లో. మీకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఇచ్చే పెన్షన్స్ ఏవి అని అడుగుతాడు, లేదా ఏ పెన్షన్కి ఎంత అమౌంట్ ఇస్తున్నారని. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ పెన్షన్ వచ్చేసరికి 2,250 రూపాయలు, 2,250 రూపాయల దగ్గర నుంచి 2,500 రూపాయలు చేశారు. అలా 4 years పెంచుకుంటూ వెళ్తున్నారు. వైఎస్ఆర్ ఆసరా, ఈ ఆసరా వచ్చేసరికి డ్వాక్రా మహిళల కోసం. డ్వాక్రా మహిళల కోసం 6,300 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అమ్మఒడి 1,500 రూపాయలు డైరెక్ట్గా తల్లికి ట్రాన్స్ఫర్ చేయడము, 6,000 రూపాయలు కేటాయించడం జరిగింది. జగనన్న విద్యా దీవెన 3,900 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ చేయూత 3,000 కోట్లు. వసతి దీవెన వచ్చేసరికి 2,000 కోట్ల రూపాయలు. కాపు నేస్తం 350 కోట్లు. వాహనమిత్ర ఈ ఆటో డ్రైవర్లకి, క్యాబ్ డ్రైవర్లకి 10,000 ఇవ్వడం అండి వాహనమిత్ర అనేది. జగనన్న చేదోడు, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, లా నేస్తం ఇది ఇప్పుడు ఈ ఇయర్ ఇంట్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా 5 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. 12.75 కోట్ల రూపాయలని లా నేస్తం కింద, 5 కోట్ల రూపాయలని విజిట్ టు హోలీ ల్యాండ్ జెరూసలేం కోసం ఇలా కేటాయించడం జరిగింది. మీకు ఎగ్జామినేషన్ ఎలా అడగొచ్చు అంటే, ఈ జగనన్న చేదోడు దేనికి, నేతన్న నేస్తం ఎవరికి, వైఎస్ఆర్ మత్స్య భరోసా దేనికోసం. వైఎస్ఆర్ మత్స్య భరోసా 10,000 రూపాయలు వేట విరామ సమయంలో ఇవ్వడం అండి. వేట విరామం సమయంలో ఇవ్వడము. ఇలా ఇవన్నీ స్కీమ్స్ దేని గురించి అని మీకు ఎగ్జామినేషన్లు అడగడానికి అవకాశం ఉంటుంది. ఇంపార్టెంట్ మేజర్ సెక్టార్స్, న్యూ స్కీమ్స్. అగ్రికల్చర్ రైతు భరోసా మీ అందరికీ తెలుసు, 13,500 రూపాయలు. 13,500 రూపాయలు రైతు భరోసా కింద ఇవ్వడము. ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్, ఎంఎస్పి ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ టు ఫార్మర్స్, పిఎం ఫసల్ బీమా యోజన. పిఎం ఫసల్ బీమా యోజన, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన. వీటిలో మీకు ఇవి ఇంపార్టెంట్ అండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి రైతు భరోసా కేంద్రాలు. రైతు భరోసా కేంద్రాలకి 100 కోట్ల రూపాయలు అలాట్ చేయడం జరిగింది. రైతు భరోసా కేంద్రాలు. అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ అండి, అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్. అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ అనేవి మనకి రీజనల్ సెంటర్ వచ్చేసరికి బాపట్లలో ఉందండి అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్. అలాగే ప్రతి జిల్లాలో ఒక అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ఉంది. ఇవి మీకు ఈ అగ్రికల్చర్ సెక్టార్ కింద, అంటే ఈ స్కీమ్స్కి అగ్రికల్చర్ సెక్టార్ కింద వచ్చే స్కీమ్స్ మొత్తానికి అలాట్ చేసిన అమౌంట్ వచ్చేసరికి 11,891 కోట్ల రూపాయలు. అలాగే ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఈ బడ్జెట్లో 22,604 రూపాయలు. నాడు నేడు కానీ, సమగ్ర శిక్షణ అభియాన్ కానీ, టీచింగ్ గ్రాంట్స్ కానీ, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద వచ్చేసరికి మండే టు సాటర్డే మెనూ ఇవ్వడం జరిగిందండి. విద్యా కానుక 3 జతల యూనిఫాము, 1 జత షూ, స్కూల్ బ్యాగ్, నోట్బుక్స్, పాఠ్యాంశ పుస్తకాలు, సాక్స్లు, 2 జతల సాక్స్లు. అలా వీటిలన్నిటికి సంబంధించి ఎడ్యుకేషన్కి వచ్చేసరికి, టోటల్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి 22,604 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. హెల్త్ అండి, మనందరికీ తెలుసు 188 సర్వీసెస్, 104 సర్వీసెస్, ఆరోగ్యశ్రీ, నేషనల్ హెల్త్ మిషన్. అలాగే దీంట్లోనే నాడు నేడు కూడా కింద డెవలప్ చేయడము, ఇవన్నీ కూడా. హెల్త్కి వచ్చేసరికి
419 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. హౌసింగ్కి వచ్చేసరికి వైఎస్ఆర్ గృహ వసతి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అండ్ అర్బన్, వీకర్ సెక్షన్ హౌసింగ్, ఇవన్నీ ఈ స్కీమ్స్ అన్నీ వస్తాయండి. సివిల్ సబ్సిడీ రైస్ ప్యాకెట్స్ సప్లై చేయడము, అలాగే విలేజ్ అండ్ వార్డు సెక్రటేరియట్స్ కోసం మొత్తం టోటల్ విలేజ్ అండ్ వాలంటీర్స్ కోసం ఎంత అమౌంట్ చేశారు ఏంటి అనేది, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉమెన్స్, ఇది ఇంపార్టెంట్ అండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లోన్స్, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్, వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కోసం ఎంత కేటాయించారు అనేది, అలాగే ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, అలాగే కడప స్టీల్ ప్లాంట్ కోసం ఎంత కేటాయించారనేది ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అండి. 250 కోట్ల రూపాయలు కడప స్టీల్ ప్లాంట్ కోసం చేయడం జరిగింది. సో న్యూ ఇండస్ట్రియల్ పాలసీని కూడా మన ఆంధ్రప్రదేశ్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది, న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 2023. సో దాన్ని కూడా మీరు చదువుకున్నప్పుడు ఈ ఎంఎస్ఎంఈల గురించి, ఇన్సెంటివ్స్ గురించి క్లియర్గా చదువుకుంటే మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అలాగే ఎంఎస్ఎంఈల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ అండి, అంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి ఏ విధంగా కేటాయించడం జరిగింది, ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, అలాగే స్కీమ్స్, మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయీ గ్యారంటీ యాక్ట్ కోసం ఎంత 200 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. గ్రామ పంచాయతీ సడక్ యోజన రోడ్ల నిర్మాణం కోసం, స్మార్ట్ సిటీస్ కోసం, ఇలా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, సంపూర్ణ పోషణ ప్లస్ దిశ. సో దిశ చట్టానికి 50 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దిశ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవి చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడం. పోషణకేమో 250 కోట్లు, పోషణ ప్లస్కేమో 250 కోట్లు అండి. పోషణ ప్లస్ 250 కోట్ల రూపాయలు. అలాగే అదర్ స్కీమ్స్ అండి, వైఎస్ఆర్ బీమా, ట్రస్ట్ వెల్ఫేర్ ఫర్ లాయర్స్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేయడం కోసం 100 కోట్లు, రీసర్వే ఆఫ్ ల్యాండ్ కోసం ఏర్పాటు చేయడం కోసం 100 కోట్లు కేటాయించడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు ఈ టోటల్ బడ్జెట్ అలొకేషన్ చూసుకున్నప్పుడు ఏ సెక్టార్స్ ఇంపార్టెంట్ అవన్నీ మీకు చెప్పడం జరిగింది, క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అనేది కూడా చెప్పడం జరిగింది. దాంట్లో మీరు క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు ఏంటి, ఎక్కడ ఫిగర్ గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ పర్సంటేజ్ ఆఫ్ బడ్జెట్ గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ గ్రోత్ పర్సంటేజ్ గుర్తుపెట్టుకోవాలని ఒకసారి మీకు డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రీగా మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చండి టెలిగ్రామ్ ఛానల్ కిరణ్ సార్ గ్రూప్స్ అఫీషియల్ దగ్గర నుంచి. సో థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్.